Now we are in one of the India's largest palace called Rishkonda Hill Palace. You know, built in Jagan's government with 500 crores. ఈ ప్యాలెస్ లో దరిదాపు మొత్తం 9.8 ఎకరాలు అంటే దరిదాపున 10 ఎకరాల ప్లేస్ లో ఋషికొండను ఆనుకొని బీచ్ ప్లేస్ లో మనం దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ చూసుకుంటే మనం టీడీపీ అండ్ జనసేన పార్టీ ఎలిగేషన్స్ ప్రకారం ఇది 500 crores రూపీస్ తోటి నిర్మించినట్టుగా వాళ్ళు ఇప్పటికే తెలవడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే చాలా లగ్జరియస్ ప్లేసెస్ అండ్ లగ్జరియస్ సోఫాస్ అండ్ లగ్జరియస్ ఫర్నిచర్స్, లైట్స్, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇప్పుడు మనం ఉన్నది సిఎంఓ ఆఫీస్. ఇది సిఎంఓ ఆఫీస్ వరకు యూజ్ చేయడం కోసం ఈ బ్లాక్ని కట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ సిఎంఓ ఉండి ఇక్కడ మీటింగ్స్ పెట్టుకోవడానికి ఈ ప్లేస్కి వచ్చేసి మనం చూసుకుంటే ఇతర ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులతో మీటింగ్స్ పెట్టుకోవడానికి ఈ ప్రాంతాన్ని కేటాయించినట్టుగా ఆల్రెడీ మనకు తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ జగన్ గవర్నమెంట్ గాన్ ఇన్ 2024 ఎలక్షన్స్, టీడీపీ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు ద పవర్. ద టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ గవర్నమెంట్ సెడ్ దట్ ఇట్స్ Jagan destroyed the environment of the Rishkonda Hill and built his own house in Visakhapatnam Rishkonda Hill. Its value of the more than 500 crores. You can see another banquet hall, 32 capacity banquet hall. ఇది అంటే 32 మంది కూర్చునే విధంగా, అప్రోక్స్ 32 మంది అంటే క్యాబినెట్లో ఉండేవాళ్ళు 25 మంది క్యాబినెట్, టోటల్గా 32 మంది అధికారులతో సీఎం ఇక్కడ మీటింగ్ పెట్టుకునే విధంగా ఈ ఏరియాని బిల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 32 సిట్టింగ్స్ తోటి ఇక్కడ ఈ బ్యాంక్వెట్ హాల్ నిర్మించడం జరిగింది ఈ ప్లేస్. అంతేకాకుండా మరిన్ని ప్లేసెస్ ఎంటైర్ మనం ఒకసారి ఈ బ్లాక్ చూడొచ్చు ఎంత దూరం ఉందో. ఒక్కొక్క రకమైన ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన రూమ్స్ కట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఈ రూమ్ మనం అప్రాక్స్ 52 కెపాసిటీ బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది 52 కెపాసిటీ బ్యాంక్వెట్ హాల్. అంటే ఇక్కడ మొత్తం మీద అందరూ చైర్మన్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఇంకా ప్రోగ్రామ్స్ ఎవరైతే మీటింగ్లు పెట్టుకోవాలనుకుంటారో అదే టైం ఎట్ ఏ టైం ఒకదానితో ఒక బ్లాక్ సంబంధం లేకుండా మొత్తం బ్లాకుల్లో సెపరేట్ మీటింగ్స్ పెట్టుకోవడం వరకు ఈ బ్లాక్స్ మొత్తం ఏర్పాటు చేయడం. ఇప్పుడు చూడొచ్చు, మరి ఈ దగ్గర ఫర్నిచర్ చూస్తే ఎంత పెద్ద ఫర్నిచర్ దేనికి ఉపయోగించారు. మన టీవీ చూడొచ్చు, ఎంత పెద్ద టీవీ ఇక్కడ మనకు అమర్చారు. ఇలాంటి టీవీలు ప్రతి బ్లాక్ లో 1 or 2 టీవీస్ అమర్చడం జరిగింది. మనం ఈ పక్కన ఎలా చూసుకోవచ్చో మనకి ఇక్కడ ఓపెన్ గా రిచువల్కి సంబంధించి ఇట్స్ ఆల్రెడీ లాక్డ్.